కార్మిక సంఘాలు ఈ దేశంలో దాదాపు 10 సంవత్సరాలుగా మోడీ రద్దు చేసినటువంటి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, ఆయన తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దాదాపు 8-9 సార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు, వివిధ రూపాల్లో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించినటువంటి విషయం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, కార్మిక వర్గానికి అందరికీ కూడా తెలిసింది. కానీ వాళ్ళ అదేమీ పట్టించుకోకుండా నిన్న కార్మిక శాఖ మంత్రి ఆయన్నే స్వయంగా మోడీ ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. నిన్నటి నుండి శుక్రవారం నుండి ఈ దేశంలో 4 లేబర్ కోడ్లు అమలు చేస్తామని, అమల్లోకి వస్తున్నాయని, దేశవ్యాప్తంగా వాటిని అమలు చేస్తామని, ఆ కోడ్ల ద్వారా కార్మికులకు ఉపయోగం జరుగుతుందని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఏఐటీసీగా ఈ మోడీ ప్రభుత్వాన్ని, ఏం ఉపయోగం జరుగుతుంది కార్మికులకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ లేబర్ కోడ్లలో భాగంగా కనీస వేతనాల కోడ్ 2019 అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 2019లో కనీస వేతనాల కోడ్ను తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు ఎంత ఉండాలని చెప్పేసి నీ ప్రభుత్వం నిర్ణయం చేసిందో ఎందుకు 2019 నుంచి ఈ రోజు వరకు బహిర్గతం చేయలేదు అని మేము ఏఐటీసీగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికుల కనీస వేతనాలు పెంచకుండా ఉన్నటువంటి వేతనాలనే ఇవాళ తగ్గించడం జరిగింది. ఇవాళ దినసరి కార్మికుల వేతనం తగ్గించడం జరిగింది. అదే రకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలను తగ్గించడం జరిగింది. రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించి నేటి వరకు కూడా ప్రభుత్వం పే రివిజన్ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ నేపథ్యంలో లేబర్ కోడ్లు కార్మికులకు ఏ రకంగా మంచి అయితే అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రెండోది 8 గంటల పని విధానం. ఇవాళ దాదాపు 1886లో కార్మికులు, లక్షలాది మంది కార్మికులు పోరాడి ప్రాణ త్యాగాలు చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకోవటం జరిగింది. దాన్ని ఇవాళ 8 గంటల నుంచి 12 గంటల వరకు అమలు చేస్తామని చెప్పేసి మోడీ ప్రకటన చేయడం జరిగింది. ఏ రకంగా కార్మికులకు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి 12 గంటల పని పెంచినప్పుడు 12 గంటల పనికి తగ్గట్టు ఎందుకు వేతనాలు పెంచలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించిన ప్రకటన ఎందుకు ఈ ప్రభుత్వం చేయటం లేదు అని చెప్పేసి మేము ఏఐటీసీగా కార్మికుల పక్షాన ఈ మోడీ ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మూడోది, ఇవాళ మహిళలకు సంబంధించి మహిళలు 3 షిఫ్టులు పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ దేశంలో ఉదయం మహిళ బయటకు వెళ్తే పని చేసుకున్న తర్వాత మధ్యాహ్నం ఇంటికి పోవడానికి కూడా ఇవాళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో, ఈ పరిస్థితుల్లో 3 షిఫ్ట్లు మహిళలు పనిచేయడం అంటే మహిళలకు ఏ రకమైనటువంటి రక్షణ ఈ మోడీ ప్రభుత్వం కల్పిస్తున్నదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అన్ని రంగాల్లో పనిచేసేటటువంటి కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. 12 గంటల పని విధానం తీసుకురావటం, అదే రకంగా నెల మొత్తం పనిచేస్తే బోనస్కు కార్మికులు అర్హులైతారని చెప్పేసి మోడీ ప్రకటన చేయడం జరిగింది. పాత చట్టంలో అది లేదు. కానీ వాళ్ళ కొత్త లేబర్ కోడ్లో ఖచ్చితంగాను నెలకు 30 రోజులు పనిచేస్తేనే బోనస్కు కార్మికులు అర్హులు అని చెప్పేసి తీసుకురావడం అంటే ఇది కార్మికులకు దగా చేయడం, మోసం చేయడం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి మేము ఏఐటీసీగా మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేటికి ఇప్పటికే కార్మికులకు ఎటువంటి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కార్మిక శాఖ చెప్పుకోవడానికి కార్మికుల శాఖ తప్ప కార్మిక శాఖ మొత్తం కూడా యజమానుల శాఖగా మారిపోయింది. కార్మిక శాఖలో పనిచేసేటటువంటి అధికారులకు ఈ వచ్చినటువంటి కోడ్ల వల్ల ఎటువంటి హక్కులు లేకుండా ఇవాళ కార్మికుడు నాకు అన్యాయం జరిగిందని లేబర్ శాఖ కార్మిక శాఖకు పోతే కార్మికుడికి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ ఈ కొత్త లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల కార్మికులు మరింత అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆ లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాల్సిందిగా, 12 గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా, కార్మికులకు సంబంధించినటువంటి వేతనాల్ని పెంచాల్సిందిగా, ఇవాళ సమాన పనికి సమాన వేతనం అనేది 2016లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 2016 నుంచి ఇవాళ మనం 2025లో ఉన్నాం. 2025 వరకు కూడా సమాన పనికి సమాన వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు. మేము అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సిందే. కాంట్రాక్ట్
లేబర్ యాక్ట్ను అబాలిష్ చేస్తూ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాల్సిందిగా మేము ఏఐటీసీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళలకు 3 షిఫ్ట్ల విధానాన్ని రద్దు చేయాలని దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా కార్మికులకు సంబంధించినటువంటి వేతనాన్ని పెంచాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ స్కీమ్ వర్క్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను కార్మికులుగా గుర్తించాల్సిందిగా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద రేపు 26వ తేదీ నాడు కేంద్ర కార్మిక సంఘాలు ఆల్రెడీ పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు ఏఐటీసీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఖచ్చితంగా రైతులు ఏ రకంగానైతే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 11 నెలలు ఢిల్లీ చుట్టూ పోరాటం చేసి మోడీ మెడలు వంచి ఆ చట్టాలని పక్కన పెట్టించిండ్రు, అదే పద్ధతుల్లో ఇవాళ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి మరో పోరాటాన్ని తీసుకురావడం నిర్మించడం కోసం ఇవాళ ఏఐటీసీ ఇతర కార్మిక సంఘాన్ని కలుపుకొని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.